నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వసంత పంచమి సందర్భంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళారు. అంటే ఒంగోలు సీట్ అంటే తనకు వస్తుందా రాదా, ఎందుకంటే బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు అక్కడ నుంచి వెళ్ళి పోటీ అంటే బరిలోకి దిగుతున్నారు అనే ఒక వార్తలు అయితే మనకి తెలుస్తుంది. సో అసలు ఎలా ఉండబోతుంది అనేది మనకు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే మన వైసీపీని వీడి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటంటే కలవబోతున్నారు, అంటే ఒంగోలు సీట్ కావచ్చు ఏదని. కానీ అక్కడ నుంచి చూస్తే బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు బరిలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు మరి ఎలా సార్, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలా అంటే పురంధరేశ్వరి గారికి వస్తుందా లేకపోతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి వస్తుందా సార్, ఎలా ఉండబోతుంది? సో ఒకటేంటంటే ఇప్పటివరకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి అనేది క్లారిటీ. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కొనసాగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా అనేటువంటి ఒక చర్చ అయితే నడిచింది. అక్కడ ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి పోరాటం చేయటం జగన్మోహన్ రెడ్డి మీద ఈ కథ అంతా నడిచింది. సో ఈ దీన్నంతా కూడా చాలా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించింది అని చెప్పి ఇప్పుడు ఒక స్పష్టత కూడా వచ్చింది. ఆ క్రమంలో ఒక మోటు భాషలో చెప్పాలంటే బకరాయింది ఎవరనంటే మాగుంట శ్రీనివాసరెడ్డి. సో ఇప్పుడు అనివార్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మినహా ఆయనకు మరొక వేదిక లేదు. దాంతో ఆయన ముహూర్తం చూసుకుని ఆయనకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. సో ఆయన కూడా ముహూర్తం చూసుకొని వసంత పంచమి సందర్భంగా చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాను అని చెప్పి అనౌన్స్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది వసంత పంచమి సందర్భంగా. ప్లస్ లవర్స్ డే కూడా, అంటే ప్రేమికుల రోజు కాబట్టి. సో ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి విడాకులు తీసుకొని చంద్రబాబు నాయుడు తోటి ప్రేమలో పడిపోతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. సో అంటే లవర్స్ డే భాషలో చెప్పాలంటే. సో ఏదైనప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒంగోలు లోక్సభ నుంచి పోటీ చేస్తారా లేదా నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేస్తారా అనేటువంటి ఇంకొక చర్చ జరుగుతుంది. సో వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే కనుక బీజేపీ తోటి అసలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పొత్తు ఉంటుందా లేదా అనేది తేలాలి. సో ఇప్పటివరకు తేలింది ఏంటి? జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుంది అనేది స్పష్టత ఉంది. అయితే బీజేపీ తోటి పొత్తు అనేది ఇంకా కొలిక్కి వచ్చింది, బట్ ఫైనల్ కాలే. ఇంకా ఫైనల్ అయితే కాల. ఆల్మోస్ట్ 90% ఒక కొలిక్కి వచ్చింది, ఇంకా 10% కొంచెం అలా ఉంది, హోల్డ్లో ఉంది. సో దానికి క్లారిటీ రావాలి అని అంటే కనుక ఇంకొకసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చారు. దాదాపు లాస్ట్ వీక్లో చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ కావడం జరిగింది. ప్రాథమికంగా చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత వాటికి తుది రూపు ఇవ్వాలి అని అంటే కనుక రాష్ట్రంలో ఉండేటువంటి నేతలతో కొంత సంప్రదింపులు జరపాలి. అలాగే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూర్చోవాలి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఒక తీర్మానం చేయాలి. ఆ తర్వాత ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అవుతుందా కాదా అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతుంది తెలుగుదేశం పార్టీ. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే కుటుంబంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది, కానీ పార్టీల్లో మాత్రం విస్తృతమైనటువంటి కూటమిల్లో మాత్రం విస్తృతంగా ఉండాలి, పరిధి విస్తృతంగా ఉండాలి. కాబట్టి మేము ఎన్డీఏలో ఎవరు వచ్చినా కానీ మేము చేర్చుకోవడానికి రెడీ అనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. పైగా అదనంగా ఇంకొక యాడింగ్ కామెంట్ కూడా చేశారు ఆయన. ఏం చేశారంటే, మేము ఎప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ఎవరిని పంపించలేదు. వాళ్ళు ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వివిధ కారణాలు బేస్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఎన్డీఏ కూటమి నుంచి. మేము ఎప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ఏ పార్టీని మేము పంపించలేదు అని చెప్పి పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఉటంకించారు. సో తెలుగుదేశం పార్టీ 99లో పొత్తుంది. అంటే ఆ రోజు ఎన్డీఏలో చాలా కీలకంగా ఉంది. 99 నుంచి 2004 దాకా బాగా కీలకంగా ఉంది. 2004లో ఓడిపోయింది కూటమి. ఆ తర్వాత బీజేపీ తోటి దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు ఉన్నారు. 2018లో విడిపోయారు, బయటకు వచ్చారు. మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఆయన చెప్పింది ఏంది అమిత్ షా, మేము వాళ్ళకై వాళ్ళు వెళ్తున్నారు, మేమేం పంపించట్లేదు, ఎవరు వచ్చినా కానీ మేము తీసుకుంటాం. కూటమిలు అనేది విస్తృతంగా ఉండాలి, ఎక్కువ పార్టీలు ఉంటేనే బెటర్, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉంటేనే బెటర్ కూటమిలు అనేది ఆయన యాంగిల్
మాట్లాడారు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. అంటే అక్కడ కొంచెం స్వార్థం కూడా కనిపిస్తుంది అనుకోవచ్చు కదా సార్, ఎందుకంటే బీజేపీ కంపల్సరీ అంటే నేషనల్ వైజ్గా అన్ని చోట్ల కూడా బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళ ఉనికి ఉంది అని చాటి చెప్పడానికి కూడా ఇది ఒక ప్రయత్నం అనుకోవచ్చు కదా సార్. డెఫినెట్గా రాజకీయపరమైన కోణం లేకుండా రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడరు. ఇప్పుడు మ్యూచువల్గా ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణి అంటే ఏంటి, నీ అవసరం నీది, నా అవసరం నాది, ఇలా ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు బీజేపీ యొక్క అవసరాలు బీజేపీకి ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అవసరం తెలుగుదేశంకి ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ కూటమిగా ఏర్పడుతున్నారు. ఇప్పుడు ఎవరికి అవసరం లేనప్పుడు అసలు కూటమి అనేటువంటి ప్రస్తావన ఉండదు కదా. సో కాబట్టి ఇప్పుడు బీజేపీకి నేషనల్ స్థాయిలో అవసరం ఉంది, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలో అవసరం ఉంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీని చేర్చుకునే అవకాశం ఉంది. పైగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కెమిస్ట్రీ అంటారు కదా సినిమా భాషలో, కెమిస్ట్రీ చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు అనేది సక్సెస్ఫుల్ వ్యవహారం. కాబట్టి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ ఇరు పార్టీలకి ఇప్పుడు అభ్యంతరం లేదు. కాబట్టి వాళ్ళు కూటమికి ఏర్పడే అవకాశం ఉంది. ఈ కూటమి ఫైనల్ అయిపోతే, ఈ బీజేపీ తోటి పొత్తు అనేది ఫైనల్ అయిపోతే వాళ్ళకి 6 ఎంపీలు ఇవ్వాలా, 4 ఎంపీలు ఇవ్వాలా, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఈ వారంలో. కాబట్టి ఈ వారంలో ఒకవేళ పొత్తు ఉంది అనుకుంటే కొద్దిసేపు బీజేపీ తోటి, అప్పుడు వాళ్ళు అడుగుతున్నవి ఏంటి, వైజాగ్, నర్సాపురం, విజయవాడ, ఒంగోలు, రాజంపేట, తిరుపతి, ఇవి అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతున్నప్పుడు 4 ఇస్తామని చెప్పి అంటున్నారు. 4 ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఒకటి. రాజంపేట, తిరుపతి 2 కన్ఫర్మ్ ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక ఒంగోలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నర్సాపురం, ఈ 4 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తేడా వచ్చింది ఎక్కడెక్కడ, విజయవాడ, వైజాగ్. సో విజయవాడ, వైజాగ్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ 2 ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే వైజాగ్లో బలమైనటువంటి అభ్యర్థి అక్కడ భరత్ ఉన్నారు. సో భరత్ ఉన్నారు కాబట్టి భరత్ అక్కడ బాలకృష్ణ చిన్నల్లుడు ప్లస్ లాస్ట్ ఎలక్షన్లో చాలా స్వల్ప తేడాతోటి ఓడిపోయారు ఆయన. కాబట్టి గెలిచే అవకాశం ఉంది, సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. కాబట్టి గెలిచేటువంటి సీట్ కాబట్టి అది ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒంగోలుకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒంగోలులో నీకు ఇప్పుడు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు ఎంపీ క్యాండిడేట్ లేరు స్పెసిఫిక్గా. సో కాబట్టి ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి వస్తే కనుక తీసుకోవాలని చెప్పి గతంలో అనుకున్నారు. ఇప్పుడు అనివార్యంగా ఆయనే వస్తున్నటువంటి క్రమంలో ఒంగోలు అతనికి ఇవ్వాలి, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా భావించింది. ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది దాని ప్రకారం. ఒకవేళ ఆయనకి ఇస్తే కనుక బీజేపీ వాళ్ళు కొడితే ఎవరికి ఇవ్వాలి, పురంధరేశ్వరికి ఇవ్వాలి. పురంధరేశ్వరి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్లో యాక్చువల్గా ఆమెకి ఇష్టం, కానీ వైజాగ్లో అక్కడ అవకాశం లేదు కాబట్టి ఆమెను ఒంగోలు నుంచి పోటీ చేయించాలి అనేది ఒక ఆలోచన బీజేపీ చేస్తుంది. అదే కనుక నిజమైతే కనుక ఒంగోలు నుంచి ఆయనకు లోక్సభలో పోటీ చేసే అవకాశం కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఉండదు. సో అప్పుడు చివరి ఆప్షన్ ఏంటంటే నెల్లూరు లోక్సభ స్థానానికి ఆయన్ని పోటీలో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ క్లారిటీ రావాలన్నా, లేదంటే వీటన్నిటి మీద స్పష్టత రావాలన్నా బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఒకటి ఉండదు. లేదు నెల్లూరులో కూడా అసలు లోక్సభ అవకాశం ఉంటుందా లేదా మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు అక్కడి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలమైనటువంటి అభ్యర్థి, ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇన్ కేసు వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీలో వెళ్తే మాగుంట శ్రీనివాసరెడ్డికి నెల్లూరులో కూడా అవకాశం, నెల్లూరు 2 చోట్ల అవకాశం ఉండే అవకాశం లేదు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవకాశం వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి. కాబట్టి వీటన్నిటికీ స్పష్టత రావాలంటే కనుక బీజేపీ తోటి పొత్తు ఉంటుందా లేదనేది ఒకటి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్లారిటీ వస్తే కనుక అప్పుడు ఈ మొత్తం అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి రోల్ ఏంటి అనేది నెక్స్ట్ ఎలక్షన్లో ఒక అంచనా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వసంత పంచమి సందర్భంగా, లవర్స్ డే సందర్భంగా. అంతవరకు అయితే క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.